పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం రామగుండం పోలీస్ కమిషనరేట్ పెద్దపల్లి జోన్ గోదావరిఖని 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో 11A మైన్ క్రాస్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా 2 కార్లలో తరలిస్తున్న 96.770 కిలోల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు 2 వాహనాలు సీజ్ చేసి 6 నిందితులపై కేసు నమోదు చేసినట్లు రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీ ఎం శ్రీనివాస్ ఐపీఎస్ ఐజీ గారు తెలిపారు. 96.770 కిలోల గంజాయి 2 కార్లు మరియు 6 సెల్ ఫోన్లు సీజ్ చేశామని ముఠాను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన స్పెషల్ బ్రాంచ్ రామగుండం, టాస్క్ ఫోర్స్ రామగుండం మరియు గోదావరిఖని 2 టౌన్ పోలీస్ సిబ్బందిని పోలీస్ కమిషనర్ గారు అభినందించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో ఉన్నతాధికారులు, అధికారులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ప్రెస్ మీట్ సందర్భంగా మీకు చెప్పడం ఒక మంచి ఆపరేషన్, ఒక మంచి వర్క్ జరిగింది ఇక్కడ రామగుండం కమిషనరేట్లో. మీకు తెలుసు, కొత్త గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి ఆనరబుల్ సీఎం గారి ఆదేశాల మేరకు ఈ మన తెలంగాణలో గాంజాయి నిర్మూలన అండ్ డ్రగ్స్ నిర్మూలన గురించి చాలా పెద్ద ఎత్తున మనము ఎన్ఫోర్స్ చేస్తున్నాము. దాంట్లో భాగంగానే మేము ఎప్పటి నుంచో ఇన్ఫర్మేషన్ మీద చాలా ఇక్కడ టీమ్స్, తర్వాత మన స్పెషల్ బ్రాంచ్ కానీ, టాస్క్ ఫోర్స్ కానీ, లోకల్ పోలీస్ కానీ అందరికీ స్ట్రిక్ట్ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వాళ్ళు దాంట్లో వర్క్లో భాగంగా నిన్న 11A మైన్ క్రాస్ వద్ద మనం వెహికల్ చెకింగ్ చేస్తుంటే 2 టౌన్ పోలీస్ స్టేషన్ ఏరియాలో ఇక్కడ ఒక వెహికల్ అనుమానాస్పదంగా కనబడింది. దాంట్లో ఒక ముందుగా వెహికల్ ఒకటి పోతుంటే దాంట్లోనే పట్టుకోవడం జరిగింది. దాన్ని వాళ్ళని ఎంక్వైరీ చేయడం వల్ల అనుమానాస్పద ఇంకో వెహికల్, ఒక బొలెరో వెహికల్, ఒకటి వర్నా వెహికల్ చూసి దాన్ని వాళ్ళని పట్టుకోవడం, దాన్ని మొత్తం థరోగా చెక్ చేస్తే మనకు 96.770 గ్రాముల అంటే 96 కిలోల 770 గ్రాముల గంజాయిని ఇది ఛత్తీస్గఢ్ ప్రాంతం, ఒరిస్సా ప్రాంతం నుంచి తీసుకొని టువర్డ్స్ మహారాష్ట్రకు వెళ్తున్నారని చెప్పేసి మనకు వాళ్ళ దగ్గర ఇంటివేగా తెలిసింది. దాంట్లో ఇక్కడ మొత్తం 4 అప్రహెండ్ చేయడం జరిగింది. వాళ్ళ పేర్లు ఉదయ్ వీర్, సన్ ఆఫ్ జీతారాం, వయసు 32 సంవత్సరాలు. ఇతను దాడ్కి సయ్యాం, ఆగ్రా, ఉత్తరప్రదేశ్ స్టేట్ అతను. అలాగే రాజ్ లోధి సంజు, ఇతను ధోల్పూర్, రాజస్థాన్ సంబంధించిన అతను. కేశవ్ ఖారా, ఇతను ఒరిస్సా సంబంధించిన అతను. సుమంత ఖారా, ఇతను కూడా ఒరిస్సా సంబంధించిన అతను. ఇది కాకుండా ఇంకా 2 పరారీలో ఉన్నారు. వాళ్ళు A5, A6గా ఉన్నారు. వాళ్ళని కూడా త్వరలో పట్టుకుంటాం. ఈ యొక్క గాంజాయి 96 కిలోల 770 గ్రాముల గాంజాయి, 2 కార్లు, వీళ్ళకి సెల్ ఫోన్లు, వీళ్ళకు సంబంధించిన సెల్ ఫోన్లు కూడా సీజ్ చేయడం జరిగింది. ఇది మొత్తం కలిపి ఈ యొక్క గాంజాయి నిన్న పట్టుకున్న గాంజాయి ఇది మొత్తం టోటల్గా 50 lakhs దగ్గర వర్త్ చేస్తుంది. ఇది ఇక్కడ నుంచి ఇక్కడ డిస్ప్లే పెట్టాము మొత్తం అన్ని ప్యాకెట్స్లలో. ఇది మొత్తం దానికి వెహికల్లో డిక్కీ లోపల కింది భాగంలో కన్సీల్ చేసి దాన్ని తీసుకెళ్తున్నారు. బయటికి చూస్తే మాత్రం ఏం కనబడదు, అన్లెస్ థరోల్గా చెక్ చేస్తే తప్ప. సో ఇది దీంట్లో భాగంగానే. అలాగే ఇంకో కేసు కూడా మనము మంచిర్యాలలో మనకు ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ పెట్టాము. ఎంటైర్ కమిషనరేట్లో ఇన్ఫర్మేషన్ పెట్టాము. ఏమైనా గాంజాయి వస్తున్నట్టు కానీ, ఇక్కడ వాడుతున్నట్టు కానీ, తర్వాత కన్సంప్షన్ చేస్తున్న పెట్టడం వల్ల మనకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ద్వారా ఒక టాస్క్ ఫోర్స్ టీము ఒక సీసీ కెమెరాలు అమ్మే షాప్లో ఏదో సంథింగ్ సస్పిషియస్గా ఉందని చెప్పడం వల్ల వాళ్ళు సీసీ కెమెరాలు కొందామనే ఉద్దేశంతో పోయి అక్కడ సస్పిషియస్ కనబడి దాని వెనక బ్యాక్గ్రౌండ్లో, బయట మాత్రం సీసీ కెమెరాస్ అమ్ముతున్నారు, బ్యాక్గ్రౌండ్లో మొత్తం ఈ గాంజాయిని స్టోర్ చేసినట్టు ఇన్ఫర్మేషన్ వచ్చి మొత్తం 23 కేజీల 5 గ్రాముల గాంజాయి విలువ నియర్లీ 11 నుంచి 12 లక్షల వరకు ఉంటుంది. ఇది అక్కడ సీజ్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా మొత్తం 11 మంది వాళ్ళని అక్కడ ఎవరు తెచ్చారు ఆ ఇంట్రాగేషన్లో భాగంగా అందరినీ 11 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ 11 మంది కాకుండా ఇంకా చాలామంది ఉన్నారని తెలుస్తుంది. ఈ కేసులో, ఆ కేసులో కూడా చాలామంది ఉన్నారని తెలుస్తుంది. ఇవన్నీ కూడా ఇంకా థరోగా ఇంకా ఈ కంటిన్యూ అవుతుంది ఈ యొక్క ఇన్వెస్టిగేషన్ అండ్ ఆల్సో ఈ యొక్క ఎఫర్ట్. అందరికీ ఎవరైతే దీంట్లో పార్టిసిపేట్ చేశారో వాళ్ళందరినీ అప్రిషియేట్ చేస్తున్నాం. ఈ మంచిర్యాల దాంట్లో ఇవి కాకుండా సీజర్స్లో మనకు మొబైల్ ఫోన్స్ 11 మొబైల్ ఫోన్స్ సీజ్ చేశాము, బైకులు 5 సీజ్ చేసాము, ఒక ఎలక్ట్రానిక్ వెయింగ్ మిషన్ కూడా సీజ్ చేయడం జరిగింది.
వీళ్ళు ఏం చేస్తున్నారంటే మొత్తం ఇంత సీలేరు ప్రాంతం నుంచి తెచ్చుకొని లోపల వైర సీసీ కెమెరాస్ లోపల ఇది గోదాం పెట్టుకొని ఎవరికి కావాల్సిన వాళ్ళు ఇక్కడ ట్రాన్స్పోర్ట్ చేస్తారని తెలిసింది. ఇలాగే మొత్తం అన్ని సస్పిషన్స్ షాపులు కానీ, సస్పిషన్స్ ఇండ్లు కానీ, సస్పిషన్స్ ప్లేసెస్ కానీ కూడా మేము రైడ్ చేస్తాము. ఎంటైర్ కమిషనరేట్లో ఎవ్వరు కూడా గాంజాయి తీసుకురావడం కానీ, అమ్మడం కానీ, ట్రాన్స్పోర్ట్ చేయడం కానీ, కన్జ్యూమ్ చేయడం కానీ చేస్తే మాత్రం చాలా చాలా సీరియస్గా యాక్షన్ ఉంటుంది. తర్వాత ఈ అందరి మీద ఎప్పుడైతే ఇది ఉందో అందరి మీద పీడీ యాక్ట్ కూడా ప్రయోగించబోతున్నాము. అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఆ షాప్ని సీజ్ చేయడము, ఆ షాప్కి లింక్డ్గా ఉన్న ఎనీ అదర్ షాప్స్ కానీ ఎనీ అదర్ ప్రాపర్టీస్ ఉంటే కూడా మనం ఎన్డీపీఎస్ యాక్ట్ కింద మనకు ఆ ప్రొవిజన్స్ ఉన్నాయి. ఆ ప్రొవిజన్స్ కూడా ఇన్వోక్ చేసి మేము అన్నీ సీజ్ చేయడం జరుగుతుంది. సో ఈ ఆపరేషన్స్లో ఈ యొక్క బెస్ట్ వర్క్, గుడ్ వర్క్ చేసిన అందరు టీమ్ మెంబర్స్ అందరికీ కూడా స్పెషల్ బ్రాంచ్ నుంచి కానీ, దాని తర్వాత టాస్క్ ఫోర్స్ టీం కానీ, దాని తర్వాత లోకల్ పోలీస్ కానీ, డీసీపీ గారు, తర్వాత మంచిర్యాల డీసీపీ గారు ఇప్పుడు లేరు, అందరూ కోఆర్డినేటర్ వర్క్ చేశారు. అండ్ ఈ ఎఫర్ట్లో ఇంకా ముందుకు వెళ్ళాలని ఇంకా చాలా చాలా మంచి ఎఫర్ట్స్ చేసి ఈ రామగుండం కమిషనరేట్లో మన ఆఫీసర్స్ అందరికీ అలర్ట్గా ఉండి ఏ మాత్రం ఇన్ఫర్మేషన్ వచ్చినా, ఏ మాత్రం అర్ధరాత్రి ఏ అపరాత్రి అనకుండా డీప్గా సెర్చ్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ వచ్చినా అన్ని ప్లేసెస్ను సెర్చ్ చేయమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. నేను ప్రజల కొరకు ఏంటంటే ఇప్పటికి కూడా ఎవరు కూడా తేవడానికి మాత్రం మీరు తెస్తే మాత్రం అట్లాంటి ఆలోచన కూడా తీసుకురాకండి మైండ్లో. డెఫినెట్గా దొరికిపోతారు. మాకు అంత నెట్వర్క్ సిస్టమ్ అంతా పగడ్బందీగా డెవలప్ చేసి ఉన్నాం. సో దీని అందరినీ పార్టిసిపేట్ చేసిన అందరికీ కూడా నేను మంచి జిఎస్సీలు తర్వాత క్యాష్ అవార్డ్స్ కూడా ఇవ్వబోతున్నాను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ మనం ఇంకా టూ డౌన్ కామెంట్ అటు హలో దూరం జరుగుతున్నా మరి ఎక్కడికి సింగిల్ పెట్టండి. ముంగటోళ్ళు మామూలుగా కూర్చోమని వెనుకోలే గుడిలేని రాముడు